హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దామండి. వ్లాగ్ అంటే ఏం లేదు, జస్ట్ లాస్ట్ సండే రోజు వండిందనమాట ఈ చికెన్ కర్రీ. ఇంకా పిల్లల కోసం అయితే చికెన్ వండుతున్నాను నేను ఈ మంత్లో కూడాను. ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే చేయడం అయిపోయింది. ఎలా చేశాను అనేది పూర్తి వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ చేయమని అడిగారనమాట. చికెన్ చేయాలంటే మీరు పని చేయాలని చెప్పాను. దానికోసం బెడ్ పైన అన్ని ఉతికిన బట్టలన్నీ పెట్టేశాను. మా దీవెన్ బాబు మడతేస్తున్నారనమాట. కృపను కూడా వచ్చాడు. వాడికి ఏది మడతేయాలో ఎట్లా మడతేయాలో తెలియట్లేదు. వీళ్ళు మాత్రం పోటీ పడి టైమింగ్ పెట్టుకొని బిగ్ బాస్ షో లాగా ఈ టైంలోపు అన్నీ మడతేసి పెట్టాలంట. ఎవరు ఎక్కువ మడతేస్తే వాళ్ళు విన్ అయినట్టని ఫాస్ట్గా మడతేస్తున్నారు. దీవెననే నించొని మంచిగా పెద్ద పెద్దవన్నీ తీసుకొని మడత పెట్టేస్తుంది. అంటే అని మామూలుగా ఇట్లా ట్రై చేయడం రావాలి కదా. ఫస్ట్ అలా చేసింది. మళ్ళీ నీట్గా రాలేదని మళ్ళీ చేస్తుంది. ఎలా చేస్తే వస్తుందని ఇంకెలాగో అలా చేశారు కదా అనేసి ఇంకా అలాగే కబోర్డ్లో పెట్టేశాను. అంటే నేర్చుకోవడం వస్తుంది కదా పని. ఫస్ట్ అసలు ఎట్లా ప్రాసెస్ ఏంటి, ఎట్లా నేర్చుకోవాలి, ఎలా ఫోల్డ్ చేయాలనేది ఒకవేళ మనం లేకపోయినా వాళ్ళంతటి వాళ్ళు కొన్ని పనులు చేసుకునేలాగా నేర్పించాలండి. ఒంట్లో బాగాలేకపోయినా సరే ఇల్లు కొంచెం నీట్గా ఉండేలాగా అలా నేర్పిస్తే వాళ్ళకి ఒకసారి కాకుండా అప్పుడప్పుడు ఇలా చెప్తూ ఉంటే అలవాటు అవుతుంది. మ్యాక్సిమం ఆ దీవెన వంటగదిలో కూడా అన్నీ కట్ చేయడం కానీ అన్నీ హెల్ప్ చేయడం చేస్తుంది. దీవెన్ బాబు మాత్రం కిందికి వెళ్ళి మోటర్ వేయడం, ఫిల్టర్లో వాటర్ పట్టడము, ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉంటే ఫ్రిడ్జ్లో మాత్రం ఎక్కడ ఏమున్నాయో దీవెనకి తెలుసు. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పసుపు డబ్బాలు, ఇవన్నీ పప్పులు కూడా అన్నీ వాడికే తెలుసు అనమాట ఎక్కువ. అట్లా ఎక్కడ ఏముంది, ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలనేది అప్పుడప్పుడు నేర్పిస్తాను. కాబట్టి వాళ్ళకి ఫ్రీ టైం ఉన్నప్పుడు, ఇంకా చదువుకోవాలన్నప్పుడు మాత్రం వాళ్ళు చదువుకుంటారు. కొంచెం ఖాళీగా ఉండి అరుస్తూ ఉంటారు చూడండి, కొట్టుకోవడం, ఎగరడం, దూకడం అలాంటివి చేసినప్పుడు మాత్రం ఏదో ఒక టాస్క్ లాగా ఇస్తూ ఉంటే వాళ్ళు ఇంకా కంప్లీట్ చేసేస్తారు. అలా చేస్తూ ఉంటే నేను ఇంకా బయట వేరే వర్క్ ఉంటే చేసేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా కర్రీ కూడా చేస్తున్నాను. దానికి బట్టలు మడత పెట్టిన తర్వాత దీవెనాన్ని నేను ఆనియన్స్ కట్ చేసి ఇవ్వమని చెప్పాను. పచ్చిమిర్చి ఒక 2, ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఇచ్చాను. చిన్నగా కట్ చేసింది. కాకపోతే కళ్ళు మండిపోతున్నాయి అనమాట. దానికి కావాల్సినవన్నీ దీవెన్ బాబు బయట పెట్టేశాడు. కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ తీసుకొచ్చి ఒక పక్కన పెట్టాడు చూడండి రైట్ సైడు. చికెన్ ప్రాసెస్ ఎలా చేయాలో కూడా చెప్తాడు మా దీవెన. అంటే తెలుసు అనమాట ప్రాసెస్ ఏంటి, దేని తర్వాత ఏది వేయాలి అని. కాకపోతే స్టవ్ దగ్గరికి ఎక్కువ నేను అసలు రానిచ్చను, ఆయిల్ ఉంటే మాత్రము. ఇంకా దీవెన ఇప్పుడు నేర్చుకుంటుంది. కొన్ని మన ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్ షార్ట్స్ పెట్టింది. ఒకటి 1 lakh అయింది, ఒకటి 40 అయింది, ఒకటి 25 అయింది. మంచి రెసిపీ చేసింది అనమాట. సింపుల్గా అంటే తక్కువ క్వాంటిటీతోనే టేస్ట్ మాత్రం భలే తెలుస్తుంది. ఉప్పు కారం ఎలా వేయాలనేది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ వచ్చేసి అన్ని రెడీగా పెట్టేశారు కదా. ఇంకా నేనైతే వంట చేస్తున్నాను. స్టవ్ పైన క్లాత్ ఎందుకు పెట్టానంటే అప్పుడే స్టవ్ అంతా డీప్ క్లీనింగ్ చేసి నీట్గా తూడ్చేసాను. నెక్స్ట్ ఇంకా అక్కడ అన్నం పెట్టేశాను కదా. కుక్కర్లోంచి కొంచెం విజిల్ వచ్చినప్పుడు రైస్ దానిపైన పడిపోయి అట్లాగా అతుక్కుంటుంది. అందుకోసం అనేసి క్లాత్ పెట్టాను, పడితే దానిపైన పడుతుంది కదా అని. ఇది కొంచెం అలాంటి ఓసిడి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇంకా నేనైతే కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసాను. ఇదేమో రింగ్ లైట్కి పెట్టాము. నెక్స్ట్ ఇంకొక వీడియోనేమో దీవెన షార్ట్ వీడియో చేస్తుంది. మధ్యలో మొబైల్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్టు, చికెను, పసుపు అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గడం కోసం కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేసి స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేసి తొందరగా మగ్గుతాయి. మనకి తాలింపు మెయిన్ అనమాట కర్రీకి. ఆనియన్స్ మంచిగా మగ్గాలి, మాడిపోకూడదు. తాలింపు అలాగని పచ్చిగాను ఉండకూడదు, కొంచెం మంచిగా అవ్వాలి. ఇది ఫ్రై కాబట్టి నేను కొంచెం కరివేపాకు కూడా వేసాను. అంటే కరివేపాకు వేస్తే మనకి చికెన్ ఆ రెసిపీ ఫ్లేవరే చేంజ్ అవుతుంది అనమాట మొత్తము. రెగ్యులర్గా వేయను, ఎప్పుడన్నా ఒకసారి వేస్తానమాట. అలాగా స్టీల్ కడాయిలో చేసినప్పుడు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. కొంచెం ఫ్లేమ్ పెంచినా సరే సైడ్కి ఇలా రెడ్గా అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి సిమ్లో ఉంచుకొని వండుకోవాలి. అన్నిటికీ సెట్ అవ్వదు. కాకపోతే మనం కొంచెం స్లోగా చేసుకోవచ్చు, టైం ఉంది అన్నప్పుడు సిమ్లోనే ఉంచుకొని ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి మగ్గిపోయింది. దాంట్లో కొంచెం నేను పసుపు యాడ్ చేశాను. అలాగే నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అలాగా సిమ్లో ఉంచి మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి. అది కొంచెం మెత్తబడిన తర్వాత మనకి చికెన్ అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా దాంట్లో కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవి వేసేసుకోవాలి. నేను సింపుల్గానే చేస్తాను మ్యాక్సిమం. ఏదైనా వీడియో పర్పస్ అంటే కనుక, ఏదైనా రెసిపీ చేయాలనుకుంటే కనుక నేను కొంచెం
అలా చేస్తాను. పిల్లలకి ఎప్పుడైనా అడిగితే అప్పటికప్పుడు ఏం కర్రీ లేకపోయినా ముందు గుర్తొచ్చేది ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ కర్రీ, ఎగ్ పులుసు, తర్వాత చికెనే అనమాట. అవే చేయమంటారు ఏం కర్రీ చేయమంటే. కూరగాయలు లేకపోయినా ఎగ్గు చికెనే, కూరగాయలు ఉన్నా కూరగాయలు తినబుద్ధి కాకపోయినా ఎగ్గు చికెన్ ఏదో ఒకటి ఉండాలన్నమాట. చికెన్ ఎగ్ కూడా చాలా మంచిది హెల్త్కి, ప్రోటీన్ కాబట్టి పిల్లలకు కూడా మంచిగా బలం వస్తుంది. మేమైతే ఈ మంత్లో తినట్లే, కానీ ఇంకొక 2 days అయితే అయిపోతుంది కదా కార్తీక మాసం. ఇంక ఈ మంత్ మొత్తం నేను తినలేదు. కాకపోతే B12 ఉండాలంటే ఖచ్చితంగా నాన్ వెజ్ తినాల్సిందే. వెజ్లో కూడా ఉంటుంది కానీ చాలా తక్కువ అనమాట. మొత్తానికైతే చికెన్ మగ్గింది. ఇలా ఉంటే సరిపోతుంది, అంటే హాఫ్ క్వాంటిటీ అయిందనమాట మనం తీసుకున్న దానికి. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం యాడ్ చేసుకొని కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఫ్రై లాగా బాగా రోస్ట్ చేసుకోవాలనుకుంటే కనుక వాటర్ లేకుండానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం చికెన్ అయితే మగ్గించేసుకోవాలన్నమాట. ఈ కడాయి కాబట్టి ఖచ్చితంగా సిమ్లోనే ఉంచుకోవాలి. స్టీల్ మనకి వంటకి యూజ్ చేసుకుంటే మంచిది నాన్ స్టిక్ అంటే. కాకపోతే వండడం అన్ని రెసిపీస్ దీంట్లో అవ్వవు, కుదరవు కూడాను. అంటే ఏ వంటకి ఏది వాడాలో గిన్నె దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మొత్తానికైతే చికెన్ కర్రీ కూడా అయిపోయింది. మ్యాక్సిమం అందరు రెగ్యులర్గా చేసేది ఇంట్లో ఎక్కువ ఇదే చేస్తాం. అంత రెసిపీస్ కానీ వెరైటీస్ ఎక్కువ ఏం అంత చేయరు. కాకపోతే కొంతమంది దీంట్లో టమాటా వేస్తారు, దోసకాయ వేస్తారు, పులుసు పెడతారు, గ్రేవీ చేస్తారు, అలా చేస్తూ ఉంటారనమాట. ఒకవేళ గ్రేవీ రావాలి అనుకుంటే కర్రీ మనం ఫ్రైడ్ ఆనియన్ చేసుకుంటాం కదా బిర్యానీలోకి, అలా చేసి దాంట్లో ఒక టమాటో వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకుంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది, కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఒకవేళ ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు, చికెన్ కొంచెం ఉన్నప్పుడు గ్రేవీలా కావాలనుకుంటే ఈసారి అలా ట్రై చేయండి. వీలుంటే నేను కూడా రెసిపీ చేసి పెడతాను. మొత్తానికైతే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడడానికి చాలా బాగుందంట, టేస్ట్ మాత్రం చెప్పారు మా దీవెన్ బాబు దీవెన వాళ్ళు. పుదీనా కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. అంటే మామూలు గిన్నెకి అంటుకున్నది ఏదైనా ఉంటే చల్లారిన తర్వాత మనం స్పూన్ తోటి ఇలా చేసేస్తే వచ్చేస్తుంది ఈజీగా. దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచేస్తాను. ఇంకా స్టవ్ ఆపేసుకొని మీరు గరం మసాలా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ఈ టైంలో అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. నేను గరం మసాలాలు ఏం వాడను అసలు ఇంట్లో. మ్యాక్సిమం ఎప్పుడైనా బిర్యానీ అవి చేసినప్పుడు కనుక చిన్న ప్యాకెట్స్ యూజ్ చేస్తాను. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా రోస్ట్ అవ్వాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. కొంచెం బ్లాక్గా చేస్తారు కదా, అలా కావాలంటే ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది అనమాట. ఇది అన్నంలో కలుపుకోవడానికే కావాలి. దీంట్లో కొంచెం చారు చేశాను. పచ్చి పులుసు, రసము, టమాటో రసము, ఏదైనా చింతపండు రసం ఏదో ఒకటి చేసేసుకోవచ్చు. మా దీవెన్ బాబుకి అయితే ఫస్ట్ కలిపేసి ఇస్తున్నాను నేనే, వేడిగా ఉంది కదా అన్నం. కిచెన్లో ఎందుకు కలుపుతానంటే కొంచెం రింగ్ లైట్ ఇక్కడే మంచిగా వస్తుంది అనమాట. అంటే కిచెన్లో ఉన్న పెద్ద లైట్కి ఈ రింగ్ లైట్కి కొంచెం వీడియోస్ అనేవి కలర్ఫుల్గా ఉంటుంది, లైటింగ్ బాగుంటుంది కదా. అందుకే ఫస్ట్ టేస్ట్ చేసేటప్పుడు ఇక్కడే చేస్తాం మ్యాక్సిమం. తినేటప్పుడు మాత్రం ఇంకా కింద కూర్చొని హాల్లో అక్కడ తినేస్తాము. బాగా వేడి, అంటే కర్రీ కాలుతుంది, రైస్ కూడా కాలుతుంది. చేతితో టచ్ చేయడానికి కూడా రావట్లేదు, ఇంకా అలాగే తీసేసాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుందంట, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.